హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి బీఎడ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి బీఎడ్ థర్డ్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సంబంధించి యాజ్ పర్ ప్రజెంట్ సిలబస్ ప్రకారం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో మనకు బీఎడ్ థర్డ్ సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది అండ్ దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే రీసెంట్గా మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేసిన బీఎడ్ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ ఈ యొక్క మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి బీఎడ్ థర్డ్ సెమిస్టర్ యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనకు 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. దాంట్లో పేపర్ 3 వచ్చేసి మనకు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి మనకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆర్ ఇన్క్లూజివ్ ప్రాక్టీసెస్ సంబంధించి అయితే ఉంటుంది. అండ్ పేపర్ 1 వచ్చేసి మనకు స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ 3 సబ్జెక్ట్స్ వచ్చేసి ప్రజెంట్ పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి శతవాహన యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, వీటిని బీఈడి థర్డ్ సెమిస్టర్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కాకతీయ యూనివర్సిటీకి బీఈడి థర్డ్ సెమిస్టర్లో ఒకే ఒక పేపర్ ఉంటుంది. అది మనకు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అని చెప్పుకోవచ్చు, లేదా మెజర్స్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఎవరైతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన బీఈడి థర్డ్ సెమిస్టర్ రాస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ఆల్రెడీ మేము క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ వీడియో అనేది సో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, శతవాహన యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ సంబంధించిన వారికి అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ పేపర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ సో బీఈడి థర్డ్ సెమిస్టర్లో మనకు ఫస్ట్ పేపర్ వచ్చేసి స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది మనకు ఫస్ట్ పేపర్. అండ్ ఈ పేపర్ వచ్చేసి మనకు 70 మార్క్స్కి అయితే థియరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి మనకు 3 అవర్స్ అయితే టైం డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్లో మీకు వచ్చేసి 28 మార్క్స్ వచ్చినట్టయితే మీరు ఈ యొక్క పేపర్లో క్వాలిఫైడ్ అన్నట్టు దట్ ఈస్ పాస్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ప్రీవియస్లో ఆల్రెడీ మనం ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ రాసేసాం కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి కూడా క్లారిటీ ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 సెక్షన్స్ అయితే ఇస్తారు. అండ్ పార్ట్ ఏ, పార్ట్ బిలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారని మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో పార్ట్ ఏలో వచ్చేసి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ వన్ 4 కాబట్టి మనకు 20 మార్క్స్ అయితే పార్ట్ ఏ నుంచి రావడం జరుగుతుంది. పార్ట్ బిలో కూడా 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 5 అయితే మనం అటెంప్ట్ చేయాలి. అండ్ ఈచ్ వన్ వచ్చేసి 10 మార్క్స్, అక్కడ 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. పార్ట్ ఏలో ఉన్న షార్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ఏ విధంగా రాయాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి వితిన్ 1 పేజ్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ క్వశ్చన్ అయినా షార్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వితిన్ 1 పేజ్లో మనం ఆన్సర్ రాయడానికి ట్రై చేయాలి. అండ్ లాంగ్ క్వశ్చన్ అయితేనేమో వితిన్ 3 పేజెస్ అప్ టు 3 పేజెస్ వరకు మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్కి 1 పేజీలో ఆన్సర్ అయిపోయి ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్కి 4 పేజెస్లో కూడా ఆన్సర్ అయిపోయి ఉంటాయి. సో అలాంటి వాటికి మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ సో మీరు టైం మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు మీరు మోర్ దెన్ 4 పేజెస్ 5 పేజెస్ రాశారనుకోండి ఒకే క్వశ్చన్కి, మీకు టైం సరిపోకపోవచ్చు. కాబట్టి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మీరు ఆన్సర్ రాయాలి. సింపుల్గా అయితే షార్ట్ క్వశ్చన్ వితిన్ 1 పేజీ లోపు ఆన్సర్ ఉండేటట్టు, అండ్ లాంగ్ క్వశ్చన్ వచ్చేసి సో 1.5 కానీ 2 కానీ 3 పేజెస్ వరకు రాయడానికి అయితే ట్రై చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ విధంగా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సో ఇక్కడ వాట్ ఆర్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించి అడిగారు. పాఠశాల నిర్వహణ యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలకు సంబంధించిన టాపిక్ అడిగారు. ప్రీవియస్లో నేను ఆల్రెడీ సో మన టాపిక్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూసి ఈ క్వశ్చన్ పేపర్ దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే అండ్ దాంట్లో నేను ఏ టాపిక్స్ అయితే చెప్పానో మ్యాక్సిమం ఆఫ్ ది టాపిక్స్ మనకి దీంట్లో కవర్ కావడం జరిగింది. సో కాబట్టి మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్తో పని లేకుండా కూడా మీరు చదువుకోవాలనుకుంటే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ పైన వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సో వాట్ ఈస్ ది అకాడమిక్ రోల్ ఆఫ్ ది అకాడమిక్ అండ్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నారు హెడ్ మాస్టర్ పర్పస్లో. సో ఇక్కడ హెడ్ మాస్టర్ యొక్క పాత్ర అడుగుతున్నారు మనకి. ఇక్కడ కొంచెం ప్రింట్ మిస్టేక్ అయింది. దట్ ఈస్ నేను క్వశ్చన్ పేపర్ అనేది కాపీ చేసుకొని మళ్ళీ టెక్స్ట్ టైప్ చేసేలోపు ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఇక్కడ తెలుగులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే విద్యావేత్త మరియు నిర్వాహకుడిగా స్కూల్ హెడ్ మాస్టర్ యొక్క పాత్ర ఏంటి అని అడుగుతున్నారు. హెడ్ మాస్టర్ అనేవారు సో అకాడమిక్ కంట్రోలర్గా, అడ్మినిస్ట్రేటర్గా ఏ విధంగా తన రోల్ని ఫుల్ఫిల్ చేస్తాడనేది అడిగారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్కస్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్ ఏ స్కూల్ బడ్జెట్. స్కూల్ బడ్జెట్లో ఎన్ని భాగాలు ఉంటాయి, దాంట్లో ఉన్న కాంటెక్స్ట్ గురించి డీటెయిల్గా చెప్పమని అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ అబౌట్ మొబైలైజేషన్ ఆఫ్ వేరియస్ రీసోర్స్ ఫర్ ది స్కూల్ డెవలప్మెంట్. పాఠశాల అభివృద్ధికి కావాల్సిన వివిధ వనరుల గురించి, దీన్నే మనం స్కూల్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. స్కూల్ ప్లాంట్స్ గురించి కూడా మనకు క్వశ్చన్ అడిగారు. స్కూల్ ప్లాంట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ మనకి. అండ్ నెక్స్ట్ క్రిటికల్లీ కామెంట్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. బాలిక విద్య అమలుపైన విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించండి అని చెప్పారు. సో మెనీ ప్రముఖులు ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేస్తారు. సో ఎందుకు బాలికల విద్య అనేది అవసరం ఉంటుంది, సో ఎందుకు అమలు చేయాలి, సో అమలు చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, చేయకపోవడం వల్ల లాసెస్ ఏంటి, ఈ టాపిక్ గురించి మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ
వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అడిగారు. సో వ్యవస్థీకృతకు సంబంధించి వృత్తీకరణ ఆవశ్యకతకు సంబంధించి వృత్తిపరమైన విద్య ఎందుకు ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ మనకు టాపిక్ ఇచ్చారు. అండ్ తర్వాత సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ అండర్ ది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఎటువంటి స్కూల్స్ ఉన్నాయంటే మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కేవీజీవీఎస్ ఉన్నాయి, నెక్స్ట్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, గౌడ్ స్కూల్స్ ఉన్నాయి, అండ్ సమ్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, వాటి గురించి రాయమని చెప్తున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది. అండ్ నెక్స్ట్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్కి సంబంధించిన టాపిక్ గురించి అడిగారు, అండ్ దాని గురించి మనం రాయమని చెప్పారు. ఇలా 8 క్వశ్చన్స్లో మీరు ఎనీ 5 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ నుంచి. అండ్ పార్ట్ బి మనం అబ్జర్వ్ చేసినట్టయితే పార్ట్ బిలో టోటల్గా మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు వచ్చేసి ఎనీ 5 అయితే అటెంప్ట్ చేయాలి, అండ్ ఈచ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ 10 మార్క్స్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది. ఇలా 5 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసినందుకు గాను మనకి 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వీటికి ఆన్సర్ చేసేటప్పుడు సో వితిన్ 3 పేజెస్లో అయితే మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో వాట్ ఈజ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ది టీచర్ అండ్ రైట్ ది రికమెండేషన్ డిఫరెంట్ కమిషన్స్. ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి సో కమిషన్స్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ కమిషన్స్ అనేది ఏ విధంగా రిఫర్ చేయడం జరిగింది, ఎటువంటి చేంజెస్ కోరుకోవడం జరిగింది, ఎలాంటివి ఉండాలి, ఎలాంటి స్టాండర్డ్స్ని వాళ్ళు చూపించారు, ఈ టాపిక్ ఇచ్చారు మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ స్కూల్ ప్లాంట్కి సంబంధించి నోట్ రాయమంటున్నారు. అండ్ డిఫరెంట్ స్కూల్ టైం టేబుల్స్ సంబంధించి స్కూల్ టైం టేబుల్స్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన వివిధ రకాలైన టైం టేబుల్స్ గురించి కూడా రాయమంటున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి 11th క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే డిస్కస్ ది ప్రాబ్లమ్స్ విత్ ది రెఫరెన్స్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, వాటికి సంబంధించిన వాటి గురించి వివరించమని చెప్తున్నారు. సో నేను ప్రతి టాపిక్ గురించి దట్ ఈస్ మీరు ఏ టాపిక్స్ కవర్ చేస్తూ చదవాలి అనేది నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ 12th క్వశ్చన్ వచ్చేసి 16 to 14th ఏజ్ ఉన్న గ్రూప్ పిల్లలకి సో కాన్స్టిట్యూషన్ అనేది ఎలాంటి ప్రొవిజన్స్ కల్పించింది అనే టాపిక్ నుంచి అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో డిస్క్రైబ్ ది రిసోర్స్ దట్ ది స్కూల్ షుడ్ బి మెయింటైన్ అనేది తెచ్చారు. సో స్కూల్ ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన విధులు కావచ్చు, వనరులకు సంబంధించిన టాపిక్ గురించి అడిగారు. స్కూల్లో ఖచ్చితంగా ఎటువంటి రీసోర్స్ ఉండాలనే టాపిక్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ సో డిస్కస్ ది టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలంటే సో ఎటువంటి సాధనాలు ఉండాలి, ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు ఉండాలనే టాపిక్ గురించి ఇక్కడ మనకు అడగడం జరిగింది. అండ్ 15th వన్ వచ్చేసి వాట్ ఈజ్ ఆర్టీఈ దట్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సంబంధించిన టాపిక్ అడిగారు. అండ్ దాంట్లో ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేశారు స్కూల్కి సంబంధించి ఆ టాపిక్ గురించి మనకు క్వశ్చన్ అడిగారు. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి డిస్కస్ ది ప్రాబ్లమ్ ఫేస్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SSA దట్ ఈస్ సర్వ శిక్షా అభియాన్కి సంబంధించిన టాపిక్ గురించి మనకు క్వశ్చన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి టోటల్గా మనకు సో బీఈడి 3rd సెమిస్టర్లో ఫస్ట్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అయితే. అండ్ ఇది కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అయితే బీఈడి 1st సెమిస్టర్లో ఉంటుంది. రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్టు బీఈడి 3rd సెమిస్టర్లో అయితే ఉంటుంది. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు బీఈడి 3rd సెమిస్టర్ చదువుతున్నా కానీ బీఈడి 1st సెమిస్టర్ చదువుతున్నా కానీ సో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మాతో షేర్ చేసుకోండి. అండ్ అలా షేర్ చేసుకోవడం ద్వారా మీరు మా ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ సేమ్ టైం అప్కమింగ్ మీ జూనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. సో మీరు క్వశ్చన్ పేపర్ షేర్ చేసుకోవడానికి త్రూ ది మెయిల్ ఐడి satyaku0012@gmail.comకి మీరు మెయిల్ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఐడి ద్వారా మీరు సెర్చ్ చేసి మీ క్వశ్చన్ పేపర్స్ మాతో షేర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పేపర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మనకు ఇంక్లూజివ్ ప్రాక్టీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి పేపర్ 2 మనకి ఇది ఆల్ యూనివర్సిటీకి బీఈడి 3rd సెమిస్టర్లో ఉంటుంది. 35 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 35 గాను మీకు 15 మార్క్స్ వచ్చినట్టయితే మీరు దీంట్లో క్వాలిఫైడ్ అవుతారు. అండ్ దీనికి సంబంధించి మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి 1.5 hour అయితే ఇస్తారు. దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బి అని 2 టాపిక్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏలో టోటల్గా మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు వచ్చేసి ఎనీ 3 అటెంప్ట్ చేయాలి. పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ 2 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ షార్ట్ క్వశ్చన్స్ వితిన్ 1 పేజ్లో రాయాలి, లాంగ్ క్వశ్చన్స్ వితిన్ 3 పేజ్లో అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అని అయితే ఇచ్చారు. అవి ఎందుకు ముఖ్యం, ఎందుకు ఇంపార్టెంట్ అనే టాపిక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఐడెంటిఫై అండ్ డిస్కస్ ది వేరియస్ బ్యారీస్ టు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఇన్క్లూసివ్ అడిషనల్ ఫిజికల్కి సంబంధించి ఇన్స్ట్రక్షనల్ బ్యారీస్ సంబంధించిన టాపిక్ అడిగారు. సో ఇక్కడ సమ్మిళిత విద్యకు సంబంధించి అడ్డంకులు ఉంటాయి, వాటికి సంబంధించిన కారణాల గురించి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే అడిగారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత వన్ వచ్చేసి డిస్క్రైబ్ ది ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ సంబంధించి దట్ ఈస్ 2006లో జరిగిన ఈ యొక్క రైట్ పర్సన్ డిజబిలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టాపిక్ గురించి మనకు క్వశ్చన్ అడిగారు. అండ్ ప్రీవియస్లో నేను ఆల్రెడీ ఇంక్లూసివ్ ప్రాక్టీసెస్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ పైన వీడియో చేశాను. సో ఆ వీడియో చూసినట్టయితే మీరు మీ యొక్క సిలబస్ ప్రకారం ఏ క్వశ్చన్స్ అనేది మీరు నేర్చుకున్నట్టయితే ఈజీగా బీఈడి 3rd సెమిస్టర్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందని ఒక క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత క్వశ్చన్ పేపర్ని కంపేర్ చేసుకోండి, ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయనేది మీకే అర్థమవుతుంది. అండ్ తర్వాత హూ ఆర్ ది కీ
స్టేక్ హోల్డర్స్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ వాట్ ఆర్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ అని అయితే అడగడం జరిగింది. ఇక్కడ సమ్మిళిత విద్యలో కీలకమైన వాటాదారులు ఎవరు, వారి బాధ్యతలు ఏంటి అనేది. సో నార్మల్గా ఇప్పుడు సమ్మిళిత విద్య అనేది దట్ ఈస్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేసేటప్పుడు సో మెనీ షేర్ హోల్డర్స్, పార్ట్నర్స్ అనేది సో మెనీ వ్యక్తులు అనేది దాంట్లో రోల్ ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన టాపిక్ గురించి ఇక్కడ అడగడం జరిగింది మనకు. ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఇన్ సపోర్టింగ్ అండ్ ప్రమోటింగ్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్. ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేయడంలో కుటుంబ సభ్యుల పాత్ర. సో ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అందరి కలిపి అందరి రకమైన పిల్లల్ని ఒకే దగ్గర విద్యను అందించడం, అందరికీ ఒకే రకమైన విద్యని ఒకే ప్లేస్లో వివిధ రకాల భిన్న మతాలు, భిన్న కులాలు, సో భిన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కావచ్చు, అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలా డిఫరెంట్ పర్సన్స్ అందరికీ ఒకే చోట విద్యను అందించడంలో కుటుంబ పాత్ర ఎలా ఉంటుంది, సభ్యులు ఒప్పుకుంటారా ఒప్పుకోరనే టాపిక్ గురించి అడిగారు మనకి. అండ్ పార్ట్ బిలో మళ్ళీ మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4లో మనం వచ్చేసి ఎనీ 2 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 6th వన్ ఇక్కడ. సో ట్రేస్ ది హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ ది ఎడ్యుకేషన్ చిల్డ్రన్కి సంబంధించి విత్ డిజబిలిటీ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వైకల్యాలు ఉన్న పిల్లల విషయంలో విద్యను విభజన నుంచి చేర్చడం వరకు అభ్యాసాల యొక్క చారిత్ర అభివృద్ధి గురించి టాపిక్ అడిగారు మనకి. క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అనలైజ్ ది ఇవాల్యుయేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా, కొటారి కమిషన్కి సంబంధించి. అండ్ ఆ కొటారి కమిషన్ కూడా సో మన యొక్క ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి సూచనలు ఇచ్చింది, రెఫరెన్స్ చేసింది అనేది అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇవాల్యుయేట్ ది ఇంపాక్ట్ ఆఫ్ అడ్వకేసీ అండ్ లీడర్షిప్ ఇన్ ది డ్రైవింగ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ప్రొవైడ్ ది ఎగ్జాంపుల్స్. సో దీనికి సంబంధించి సమగ్ర విద్యకు సంబంధించి సంస్కరణలను నడపడంలో న్యాయవాద మరియు నాయకత్వం అనేది సో ఒక ప్రభావాన్ని అంచనా వేయండి. సో విజయవంతమైన న్యాయవాద ప్రయత్నాలకు ఉదాహరణ ఇవ్వండి. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కోసం ఇప్పటివరకు ఎటువంటి రీఫార్మ్స్ వచ్చాయి, ఆ రీఫార్మ్స్ ఎక్కడి వరకు సక్సీడ్ అయ్యాయి, వాటికి సంబంధించిన టాపిక్ గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ సో డిస్కస్ ది స్ట్రాటజీస్ ఫర్ ది రీసోర్స్ మొబైలైజేషన్ టు సపోర్ట్స్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేయడానికి ఎటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి, వాటికి సంబంధించిన టాపిక్ గురించి మనకి అడిగారు. ఇది మనకు సో బీఈడి 3rd సెమిస్టర్లో పేపర్ 2 కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సో ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో మీ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ మాతో షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడానికి త్రూ ది మెయిల్ ఐడి ద్వారా కానీ లేదా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మాకైతే షేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పేపర్ వచ్చేసి బీఈడి 3rd సెమిస్టర్లో మనకు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఆల్ యూనివర్సిటీస్కి బీఈడి 3rd సెమిస్టర్లో ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీస్ వారికి అయితే బీఈడి 4th సెమిస్టర్లో అయితే వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి 35 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour 30 minutes ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 15 మార్క్స్ వచ్చినట్టయితే క్వాలిఫైడ్ అవుతారు. దీంట్లో మనకు పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ 2 సెక్షన్స్ ఉంటాయి, జస్ట్ లైక్ మనకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ లాగా. అండ్ అందులో ఎలాగైతే మనకు పార్ట్ ఏ నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చి 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమంటారు, ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమంటారు. అండ్ ఈచ్ క్వశ్చన్ వచ్చేసి మనకు 5 మార్క్స్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది. ఇలా మనకు 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినందుకు 15 మార్క్స్ వస్తాయి. సో మీరు రాసే ఆన్సర్ అనేది వితిన్ 1 పేజీలో అయితే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు టోటల్గా 5 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అడిగారు. సో ఆరోగ్యంకి సంబంధించి భావనను వివరించి దాని యొక్క ప్రాముఖ్యతని చెప్పమంటున్నారు. సో డిస్టింక్షన్ బిట్వీన్ ది ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ఫిట్నెస్కి స్ట్రెంగ్త్కి మధ్య వ్యత్యాసాలను అడగడం జరిగింది. రైట్ ఏ నోట్ ఆన్ సైకో సోషల్ డెవలప్మెంట్ సంబంధించిన టాపిక్ గురించి అడిగారు. అండ్ వాట్ ఆర్ ది డైటరీ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అకార్డింగ్. సో లింగభేదం ప్రకారం ఆహార అవసరాలను తెలపండి. సో లింగభేదం ప్రకారం, జెండర్ ప్రకారం సో ఈ యొక్క ఆహార భేదాలను తెలపమంటున్నారు. దాని తర్వాత డిస్కస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ రిలేషన్షిప్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ సోషల్ సైన్స్ అంటున్నారు. సోషల్ సైన్స్కి సంబంధించి ఈ యొక్క హెల్త్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. టోటల్గా సో మన యొక్క హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి కూడా మేము ఒక వీడియో చేశాము. సో ఆ వీడియోలో మీరు ఈ యొక్క సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ చదివినట్లయితే మీరు బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందని ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ దాంతో కంపేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనకు సో రైట్ అబౌట్ ది డైవర్సిటీ, పార్ట్ బిలో వచ్చేసి మనకు డైవర్సిటీ ఆఫ్ ఇండియన్ ఫుడ్కి సంబంధించిన టాపిక్ అడిగారు. అండ్ ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క సో గ్లోబలైజేషన్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లిబరలైజేషన్ కానీ ప్రైవేటైజేషన్ కానీ ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఈ ఫుడ్కి సంబంధించి ఎటువంటి చేంజెస్ వచ్చాయనే టాపిక్ నుంచి మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మన 6th వన్ టాపిక్ అనేది కొంచెం సో ఆహార వైవిధ్యంకి సంబంధించింది అదే అనమాట. సో దీని గురించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యోగాసన్, యోగాసన్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అడిగారు. దాంట్లో క్రియాస్
ప్రాణాయామమ్స్ అండ్ రిలేషన్స్ ఆఫ్ హెల్త్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్ అడిగారు. అండ్ వాట్ ఆర్ ది మిస్కాన్సెప్షన్స్, సో మిస్కాన్సెప్షన్ సంబంధించిన టాపిక్ గురించి అడిగారు. సో పెరుగుదలకు సంబంధించి ఎటువంటి అపార్థాలు ఉన్నాయి వాటి గురించి అడిగారు. ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ది స్కూల్ అండ్ ఫ్యామిలీ ఇంటిగ్రేటెడ్ వెల్ బీయింగ్ స్కూల్ చిల్డ్రన్ సంబంధించి విద్యార్థులు సమగ్ర సంరక్షణ పొందించిన పాఠశాల కుటుంబ పాత్ర గురించి అడిగారు. ఇది మనకు సో బీఈడీ థర్డ్ సెమిస్టర్లో వన్ ఆఫ్ ది పేపర్, థర్డ్ పేపర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో టోటల్గా మనం చెప్పుకున్న 3 పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్ సంబంధించిన లింక్ నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ టోటల్ క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు నోట్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, అండ్ కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.